మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలు సహా ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడుతోంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంధన ట్యాంక్పై డ్రోన్ దాడి జరిగింది. ఫలితంగా భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన విమానాలను ఆల్ మక్తుమ్ ఎయిర్పోర్టుకు మళ్లించారు. డ్రోన్ దాడిలో ఎవరూ గాయపడలేదని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. అటు హోర్మోజ్ జలసంధిలో ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. యుఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని యుఏఈ రక్షణ శాఖ తెలిపింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంక్పై డ్రోన్ పడి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. కొద్దిసేపు విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు తర్వాత పరిమిత స్థాయిలో సేవలను పునరుద్దరించారు. డ్రోన్ దాడి నేపథ్యంలో ఎమిరేట్స్ సంస్థ పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. అబుదాబిలో ఓ వాహనంపై క్షిపణి పడి పాలస్తీనా పౌరుడు గాయపడ్డాడు. ఇంధన కేంద్రాలు సహా సైనిక స్థావరాల దిశగా దూసుకువచ్చిన 35 డ్రోన్లను గగనతలంలోనే పేల్చివేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. వైమానిక స్థావరం దిశగా వచ్చిన 2 డ్రోన్లను అడ్డుకున్నామని కువైట్ నేషనల్ గార్డు పేర్కొంది. ఆదివారం ఈ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో ఇటలీ వైమానిక దళం ఉంటున్న భవనం స్వల్పంగా దెబ్బతింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై రాకెట్ దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 5గురు గాయపడ్డారు. బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం దిశగా దూసుకు వచ్చిన డ్రోన్లను అడ్డుకున్నామని ఇరాన్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. దక్షిణ ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయని ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 12 పేర్కొంది. క్షిపణి దాడిలో ఎవరూ గాయపడలేదని తెలిపింది. సెంట్రల్ ఇజ్రాయెల్లోని ఓ ప్రాంతంలో క్షిపణి పడిందని వెల్లడించింది. హోర్ముజ్ జలసంధిని తెరచి ఉంచేందుకు యుద్ధ నౌకలను పంపించాలని 7 దేశాల అధినేతలను కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. చమురు సహా వాణిజ్య నౌకల భద్రతకు ఒక కూటమి ఏర్పాటు చేయడానికి తమ యంత్రాంగం వివిధ దేశాలతో చర్చలు జరుపుతోందని చెప్పారు. అయితే ఏ దేశాలు సంప్రదించారో ఆయన వెల్లడించలేదు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు వెళుతూ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ తమ వద్ద చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. హోర్ముజ్ జలసంధిపై ఆధారపడవలసిన అవసరం తమకు లేదన్నారు. చైనా మాత్రం దాదాపు 90% చమురును హోర్ముజ్ జలసంధి నుంచే పొందుతోందన్నారు. ఇరాన్ నేవీని పూర్తిగా నాశనం చేశామన్న ట్రంప్ హోర్ముజ్ జలసంధిలో అలజడి సృష్టించడానికి 2 ఉగ్రవాదులు చాలని అన్నారు. నూతన సుప్రీం లీడర్గా మొస్తాబా ఖమేనీని స్వాగతిస్తూ టెహ్రాన్లో ఎలాంటి ర్యాలీ జరగలేదని ట్రంప్ గుర్తు చేశారు. ఇరాన్ను విడుదల చేసిన వీడియో ఏఐ సాయంతో రూపొందించినదని ట్రంప్ ఆరోపించారు. Talking to countries about policing the straits because they are the ones, we don't get oil, very little, 1%, 2%. China, as an example, gets about 90% of its oil from the Hormuz Strait. It'd be nice to have other countries police that with us. It'd be interesting to see what country wouldn't help us with a very small endeavor, which is just keeping the strait open. Prices are going to come tumbling down as soon as it's over, and it's going to be over pretty quickly.